నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. 1 kg చికెన్ తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ లిప్ మిస్ అయ్యింది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చికెన్ మొత్తం 3 మినిట్స్ అలాగే మిక్స్ చేస్తూనే ఉండాలండి. సాల్ట్, కారం, పసుపు చక్కగా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి. 4 ఎండుమిర్చి, లాంగ్, ఇలాచీ, జీరా, ధనియాలు తీసుకోవాలి. డ్రై మసాలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలర్ మారే విధంగా వేయించుకోండి. మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. వేడైన తర్వాత 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 కప్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ బాగా వేయించుకోవాలి. రంగు మారే వరకు వేయించుకోండి. 2 మినిట్స్ వేగాక దాంట్లో 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయిన దాకా వేయించుకోండి. వేగాక 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించండి. అలాగే పక్కన పెట్టుకునే చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మనం వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలపండి. ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టకండి, అలాగే కలుపుతూనే ఉండండి. 2 మినిట్స్ తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కలుపుతూనే ఉండండి. అలాగే పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ వేయండి. గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోండి. అలాగే కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఫ్రై చేయండి. సిమ్లో పెట్టుకొని అలాగే కలుపుకోవాలండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని టేస్ట్ సరిపోయే సాల్ట్ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో అలాగే ఉంచండి. మరలా మూత తీసిన తర్వాత కలపాలండి. అలాగే సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రై కదా, దగ్గరికి అయ్యే వరకు అలాగే కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకొని అలాగే కలుపుతూ ఉండాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికిన తర్వాత ముక్క దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ కలపండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇలాగే సిమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు వాచింగ్.